సాధు సంతుల సద్గురు భీమదాస్ మహారాజ్ గారు ఈ భూమిలో నడయాడి మనందరికీ ఒక సన్మార్గం చూపించి మనందరికీ భక్తిని ముక్తిని ప్రసాదించినటువంటి మహాత్ములు సంత్ శ్రీ సద్గురు భీమదాస్ మహారాజ్ అంతటి గురుతుల్యులు మన ప్రాంతాన్ని సంచరించి ఎన్నో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను వ్యసన్ముక్తికి అంటే వ్యసనాలకు అగెనిస్ట్ గా పోరాటం చేసి సమాజాన్ని చైతన్యం చేసినటువంటి శ్రీ సంత్ సద్గురు భీమదాస్ బాబా గారు ఈ ప్రాంతంలో నడయాడి ఎన్నో కుటుంబాలను ఎన్నో గ్రామాలను చైతన్యం చేసి భక్తి మార్గంలో ఈ విధంగా చేసినటువంటి వార్తని సాంప్రదాయాన్ని జోడించి మనందరికీ భక్తి మార్గంలో ప్రసాదించినటువంటి మహారాజ్ గారు ఇప్పుడు మన నాగరికతలో శత జయంతి వేడుకలు జరగడం అనేది మనందరి అదృష్టంగా భావించి ఈ పరమ పవిత్రమైనటువంటి ఆ వేడుకలను రేపు జరుగుతాయి కనుక వారి అనుసరణ కొనసాగిస్తున్న శ్రీ అమరదాస్ బాబా గారు వారు సమాజాన్ని చైతన్యం చేస్తూ సమాజంలో ఉన్నటువంటి వ్యసనాలను అగెనిస్ట్ గా ఫైట్ చేస్తూ భక్తి మార్గంలో ముక్తి మార్గంలో మనందరికీ ఒక జ్ఞానాన్ని జోరులను ప్రసరింపజేస్తున్నారు. గురువు అంటే ఎవరు? గురువు అంటే చీకటిని తొలగించి మన అజ్ఞానం అనే అంధకారం నుండి విజ్ఞానం అనే దీపికలను ప్రసరింపజేసేది గురువు. అంతటి మహాత్ములు గురువులు అమరదాస్ బాబా గారు భీమదాస్ బాబా పరంపర కొనసాగిస్తూ మన ప్రాంతాన్ని శుద్ధి చేస్తున్నారు. ఎలాంటి శుద్ధి అంటే మానసికంగా, ఆధ్యాత్మికంగా, ధార్మికంగా ఈ విధంగా మనకి సన్మానంలో నడిపిస్తున్నటువంటి మహారాజ్ గారు శత జయంతి వేడుకలు మన ప్రాంతంలో జరగడం, నాగరికత మండలంలో జరగడం అనేది పూర్వజన్మ సుకృతం. భక్తులు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు ఇచ్చేస్తున్నారు. వారందరికీ ఇక్కడ సంపూర్ణమైన భోజన వసతిని కల్పించారు. ఈ దత్త క్షేత్రం ఆలయం వారు అద్భుతమైన కార్యక్రమం జరుపుతున్నారు. గాలప్ప గారు కూడా రోజు యూట్యూబ్ ఛానల్లో వారు ప్రసారం చేస్తున్నారు. ఈ ఇంత పెద్ద కార్యక్రమం జరగడం సాధారణ విషయం కాదు. మన ప్రాంతంలో జరగడం మీకు అందరికీ పూర్వజన్మ సుకృతం. మీకు ఏదో జన్మ పుణ్యం ఉంటేనే ఇంత మంచి కార్యక్రమం ఈ నాగరికతలో జరుగుతుంది. కనుక ఇంత గొప్ప కార్యక్రమం జరగడం, ಇಂತ ಗೊಬ್ಬ ಕಾರ್ಯಕ್ರಮ ಜರಗಬೇಕಂತಂದ್ರ ನಾವ್ ಎಲ್ಲ ಅದೃಷ್ಟ ಆಗಿರ್ಬೇಕು. ಇಷ್ಟು ಪುಣ್ಯ ಪಡಿಸಿದ್ರೆ ಇಷ್ಟು ಚಲೋ ಕಾರ್ಯಕ್ರಮ ಜరుగుతుందా? సాధు సంతులు భీమదాస్ బాబా అవతార పురుషులు అంతటి గొప్ప మహానుభావులు మన ప్రాంతಕ್ಕೆ ಸಂಚಾರ ಮಾಡಿ ಜೀವನ ಎಲ್ಲಿ ಮುಕ್ತಿ ಮಾಡಿ ವ್ಯಸನಾలకు ಅಗೇನೆಸ್ಟ್ గా ಫೈಟ್ ಮಾಡಿ ಸಮಾಜ ಸೇವೆಗೆ ಪ್ರಕೃತಿ ಸಂಸ್ಕೃತಿ ನಮ್ಮ ಧರ್ಮ ಪರಿರಕ್ಷಣಕ್ಕೆ ಜಾಗೃತ ಮಾಡಿದಂತರು ಮಹಾತ್ಮರು ಸದ್ಗುರು ಭೀಮದಾಸ್ ಬಾಬಾ ಅವರು ಈ ಭೂಮಿ ಮೇಲೆ ನಡೆಯಾಡಿನటువంటి ಮಹಾತ್ಮರು ಒಂದು ದೇವರ ಅವತಾರೇ ಸದ್ಗುರು ಭೀಮದಾಸ್ ಬಾಬಾ ಅವರು. ಇವತ್ತು ದಿವಸ ನೋಡ್ರೆ ಎಷ್ಟು ಅದ್ಭುತಂగా ಆಗುತ್ತೆ ಅಂದ್ರೆ ನಾಗರಿಕತ ಪ್ರಾಂತ ಅವರು ಎಲ್ಲೆಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡಿರೋ ಆ ಜಾಗ ಎಲ್ಲ ಪುಣ್ಯ ಆಯ್ತು, ಪವಿತ್ರ ಆಯ್ತು. ఆ పవిత్ర మనుషులెల్ల పవిత్ర అయిపోతారు. కొన్ని సంవత్సరాల్లో ఏ విధంగా ఉండే నారాయణపేట ప్రాంతం తాగడానికి నీళ్లు లేకుండా ఉండే కొన్ని గ్రామాలు, ఎగ్జాంపుల్ మన ముక్తాపూర్ గ్రామమే, తాగడానికి నీళ్లు లేకుండే. కానీ వాళ్ళు ఎక్కడెక్కడ సంచారం చేశారో భీమదాస్ బాబా గారు అక్కడంతా మనసు డెవలప్మెంట్ అయిపోయింది. ఎందుకంటే సంత్ మహాత్ములు వాళ్ళ పాదం ఎక్కడ అనేది అమ్మవుతుంది. మన నాగరికత మండలం జరగడం మన అందరి అదృష్టంగా భావించి ఈరోజు ప్రతి ఒక్కరు మీ బంధువులు రేపు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలమ్మా. ఇది మళ్ళీ చెత్త జయంతి వేడుకలు మళ్ళీ దొరకదు మనకు. ఎంత జన్మ పూర్వ సుకృతం, ఎంత అదృష్టం ఉంటే దొరుకుతుంది ఈ కార్యక్రమం. కనుక బాబా గారు సాధారణ వ్యక్తి కాదు. ఆయన పాండురంగ విఠల సంత్ గడిగే బాబా మహారాజ్ స్వచ్ఛ భారత్ ఏనాడో చెప్పారు. ఇలాంటి ఇంతటి గొప్ప గురువులు మన ప్రాంతాన్ని సంచరించి మనందరికీ జీవన ముక్తి ఇస్తున్నారు. వారిని అడుగుజాడలో మనం అందరం నడిచి మన జన్మం ధన్యం చేసుకుందాం. అన్ని జీవులు వస్తాయి, అదొకటి కాదు. మన జన్మ ఎందుకు వచ్చిందంటే ఒక భక్తి మార్గంలో, ముక్తి మార్గంలో ఈ విధంగా మనం సంచారం చేసి మన సనాతన ఒక బస్ ఎక్కుతాం. ఎక్కడ ఎక్కాలంటే ఒక బోర్డు ఉంటుంది. ఆ ఎక్కడ ఎక్కాలి బోర్డు అంటే ఒక బోర్డు ఎక్కడ పోవాలి అక్కడికి ఎక్కాలి. సడన్ గా పోయి ఏదో ఒక బస్సులో కూర్చుంటే అది ఎక్కడ పోతుందో తెలియదు. కాబట్టి మనం ఎక్కడ వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అనేది చెప్తున్నటువంటి అమరదాస్ బాబా గారు ఈ విధంగా మన నాగరికత ప్రజలను కాదు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర
భారతదేశం అంతా మన సనాతన ధర్మాన్ని వ్యాపింపజేస్తున్నారు. మన ధర్మం అంటే ఏంటి, మన ధర్మం ఎథిక్స్ అండ్ వాల్యూస్ అంటే ఏంటి, ఈ విధంగా మన జీవనం ఎందుకు వచ్చింది, మానవ మనుగడ దీన్ని ఏ విధంగా సార్థకత చేసుకోవాలని ఇంతటి మహాత్ములు గురుతులు మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. శ్రీ శ్రీ అంబాదాస్ బాబా గారు ఆ విధంగా మనం అదేవిధంగా రాజేంద్ర మహారాజ్ గారు ఆ విధంగా పరంపర కొనసాగుతూ మన జన్మ ధన్యం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇలా ప్రతి వారు చెప్పినటువంటి మాటను ఆచరించి కీర్తనలు ప్రతిరోజు కీర్తనలు అద్భుతమైన వాల్యూస్ ఇస్తున్నారు. సనాతన ధర్మం అంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్. 13th సెంచరీలో జ్ఞానేశ్వర మహారాజ్ గారు వార్కరి సాంప్రదాయం కొనసాగించారు. అప్పటి నుండి ఇది భారతదేశమే కాదు, అక్కడ అమెరికాలో కూడా మన భారతదేశం యొక్క సనాతన ధర్మం అంతా ఆ స్టూడెంట్స్ కూడా మంచి శారీ కట్టుకొని మంచి చక్కని బొట్టు పెట్టుకొని మన ధర్మాన్ని రక్షిస్తున్నారు. కాబట్టి మనం కూడా మన ధర్మంతో మనం నడుచుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఇంతటి మహాత్ములు గురువులు శ్రీ శ్రీ సద్గురు భీమరాజ్ బాబా గారు వారి ప్రేరణతో మనం అందరం జాగృతమై మన సనాతన ధర్మాన్ని మన జీవన విధానాన్ని కొనసాగించి మన దేశాన్ని మన ధర్మాన్ని ఇదే విధంగా కొనసాగిద్దాం. సద్గురు భీమరాజ్ మహారాజ్ కి, సద్గురు అంబాదాస్ మహారాజ్ కి. అదే విధంగా ఈరోజు కీర్తనకారులు జరిగే మహారాజ్ సర్వాడి అడంది నుండి ఈరోజు కీర్తన కార్యక్రమం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఈరోజు చివరి రోజు కనుక ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున హాజరై శ్రీ శ్రీ బాబా శ్రీ దిగంబర్జీ మహారాజ్ గారి కీర్తన కార్యక్రమం విని మన జన్మం కాబట్టి కీర్తన కార్యక్రమంలో ఒక సూచన ఉందమ్మా. అడంది మహారాజ్ గారు వస్తున్నారు. అడంది నుండి జ్ఞానేశ్వర మహారాజ్ జీవ సమాధి పొందినటువంటి ప్రాంతం నుండి శ్రీ దిగంబర్జీ మహారాజ్ వస్తున్నారు. అదేవిధంగా కీర్తన కార్యక్రమంలో మీరు కూర్చున్న కాడ 2 గంటల పాటు మధ్యలో ఎవరు కూడా లేకపోవద్దు, అక్కడ వారికి డిస్టర్బ్ అయితే ఉన్నారు. కాబట్టి ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ గా భావించి మీరందరూ కూడా ఎవరు మధ్యలో లేవద్దని అమ్మలకు అన్నలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అడంది నుండి వచ్చారు. జై శ్రీరామ్.